శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో విష్ణువర్ధన్ రెడ్డిని పాల్గొనివ్వకుండా ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. రథోత్సవంలో విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనవద్దని టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనధికారికంగా ఆంక్షలు పెట్టారు, హుకుం జారీ చేశారు. రథోత్సవం వద్దకు విష్ణువర్ధన్ రెడ్డి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. అయితే తనను చంపినా సరే రథోత్సవానికి వెళ్తానని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు, ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం వద్ద భక్తులకు సూచనలు చేస్తూ వస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే ఈసారి కూడా ఆయన వస్తే రాజకీయ ఆధిపత్యం తగ్గుతుందన్న భావనలో ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఉన్నారని సమాచారం. అందుకే విష్ణువర్ధన్ రెడ్డిని రథోత్సవం వద్దకు రానివ్వొద్దని ఎమ్మెల్యే కందికుంట అనధికారికంగా ఆంక్షలు విధించగా వాటిని పోలీసులు పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. గత చాలా కాలంగా విష్ణువర్ధన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం, పలు సూచనలు చేస్తూ ఉండడం మనకి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం రావద్దని హుకుం జారీ చేయడానికి ఎవరికి అందుకుంటా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కీలక నేతగా, అదేవిధంగా సీనియర్ నేతగా విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను, అదేవిధంగా ఈ రోజు జరుగుతూ ఉన్న రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రాత్రే కదిరికి చేరుకున్నారు. అయితే రాజకీయ ఆధిపత్యం తగ్గుతుందనో లేకపోతే ఇతరత్ర కారణాల దృష్ట్యా టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాత్రం బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం రథోత్సవంలో పాల్గొనడానికి వీల్లేదు. ఆయన రథం పైన ఎక్కి భక్తులకు కానీ లేకపోతే ఇతరులకు కానీ సూచనలు ఇవ్వడానికి ఎట్లాంటి అవకాశం లేదు. తాను చెప్పింది జరగాల్సిందేనని చాలా స్పష్టంగా టీడీపీ ఎమ్మెల్యే కందుకుంట ఆంక్షలు జారీ చేసిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా ఎమ్మెల్యే కందుకుంట ఆదేశాన్ని పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు పరిస్థితుల్లో మీరు రథోత్సవంలో పాల్గొనొద్దండి, ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి రథోత్సవం పై నిలబడి భక్తులు సూచనలు చేయడం కానీ లేకపోతే అక్కడ ఆర్గనైజ్ చేయడం కానీ అట్లాంటివి చేస్తే ఎమ్మెల్యేకి నచ్చదని సాక్షాత్తు పోలీసులు చెప్తూ ఉండే పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మీద భారీ స్థాయిలో పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున తనని అడ్డుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఎవరు అని ప్రశ్నిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తాను గత 30 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమం నిర్వహిస్తున్నాను, ఇప్పుడు కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగా, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రాజకీయ ఆధిపత్యం తగ్గుతుందనే కందుకుంట వెంకటప్రసాద్ ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీన్ని ముమ్మాటికి ఖండిస్తున్నా. ఇటు పరిస్థితుల్లో కందుకుంట ఆగ్రహాలు ఎదుర్కొంటారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఇంతకీ ఆయన రథోత్సవానికి వెళ్లే అవకాశం ఉందా? పరిస్థితి కనిపిస్తోందా? ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్తానే వెంటనే అదుపులో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నేత విష్ణువర్ధన్ ఇంటి వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించిన నేపథ్యంలో ఆయన్ని ఇటు పరిస్థితులు అలౌ చేయమని పోలీసులు చెప్తున్నందున హౌస్ అరెస్ట్ లోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ శివారెడ్డి.